వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో ఎస్సీ మరియు ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క ఆల్ కాలేజెస్ కట్ ఆఫ్ ర్యాంక్స్, అది కూడా త్రిబుల్ అనే బ్రాంచ్ని బేస్ చేసుకొని. త్రిబుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో మీకు ఈ బ్రాంచ్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్లో ఆ బ్రాంచ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళగా మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ అండ్ అదేవిధంగా ప్లేస్, డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంటుంది, కో ఎడ్యుకేషన్ కాదా, బ్రాంచ్ త్రిబుల్. అండ్ అదేవిధంగా మీరు సింపుల్గా చేయవలసింది ఏంటంటే ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ బాయ్స్ గర్ల్స్ ఇలా కాదు, మీకు ఏం కేటగిరీ అండ్ మీరు బాయా గాలా చెక్ చేసుకొని దాన్ని బట్టి మీ ర్యాంక్ ఎక్కడ క్లోజ్ అవుతుంది ఏంటి అని చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. మీకు 10,000 ర్యాంక్ వస్తే 10,000 నుంచి 15,000 లోపు వచ్చే కాలేజ్ అన్నీ కూడా మీరు చూస్ చేసుకోండి. అండ్ వాటితో పాటు చిన్న కాలేజెస్ని కూడా మీరు చూస్ చేసుకోండి. అంటే మీ ర్యాంక్ రాని కాలేజెస్, మంచి కాలేజెస్ని కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు రిజర్వేషన్స్ ఉంటాయి. సో మీకు ఆ రిజర్వేషన్స్ వల్ల మీకు మంచి కాలేజెస్ సీట్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ చాలామంది ఎస్సీ ఎస్టీ సోదరులు మీరు ఈడబ్ల్యూఎస్ మరియు ఓసీ జనరల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకొని మాకు రాదు అనుకుంటున్నారు. సో అలా కాదు, మీకు త్రిబుల్ పరంగా చాలా మంచి మంచి కాలేజెస్లో ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా సరే మీకు కాలేజీలో సీట్ వస్తుంది, అది డ్యామ్ షూర్. కాకపోతే త్రిబుల్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే ఆ సంబంధించిన ఫ్యాకల్టీ ఏ కాలేజ్ అయినా సరే అలా టాప్ 20, టాప్ 30, టాప్ 50 అంతే, అంతకుమించి ఏ కాలేజ్లో కూడా అంతగా ఫ్యాకల్టీ బాగోరు. కుదిరితే మీరు త్రిబుల్ చేసుకోవాలనుకుంటే మీకు కాలేజ్ నేము అటానమస్ అని ఉంటుంది. అటానమస్ ఉన్న కాలేజెస్ని చూస్ చేసుకోండి. అటానమస్ లేని కాలేజెస్లో మీకు త్రిబుల్ అనేది అంతగా గుడ్ అనేది కాదు అని నా భావన. సో నేను త్రిబుల్ ఇంజనీరింగ్ చేశాను, సో అందుకు చెప్తున్నాను. ఫ్యాకల్టీయే గేట్ క్వాలిఫై అవ్వని ఫ్యాకల్టీ మీ ద్వారా మిమ్మల్ని ఏం గేట్ క్వాలిఫై చేస్తారో నాకు తెలియదు. సో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. సో మంచి కాలేజెస్ అయితే త్రిబుల్ చూస్ చేసుకొని, మంచి కాలేజెస్ కానప్పుడు మీరు సిఎస్సి ఆ సిఎస్సి స్పెషలైజేషన్స్ లేదా వేరే బ్రాంచ్ని చెక్ చేసుకోండి. సో మనకు వేరే బ్రాంచెస్ కన్నా త్రిబుల్ మీద మనకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి డెప్త్గా డీటెయిల్గా మీకు త్రిబుల్ గురించి చెప్తున్నాను. అండ్ ఇన్ డీటెయిల్గా త్రిబుల్ గురించి చాలా డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది, అది చెక్ చేసుకుంటే ఇంకా మీకు ఈ బ్రాంచ్ తీసుకోవాలా వద్దా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మై వర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.